వెల్కమ్ బ్యాక్ టు బి బైట్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఒక డివోషనల్ బ్లాగ్ అయితే చేయబోతున్నాం. కామారెడ్డిలో ఉన్న రామారెడ్డి మండల్ అండ్ ఈసనపల్లి అనే గ్రామంలో కాలభైరవ టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ట్రైన్ టైమింగ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ గుడి ప్రాముఖ్యత మన గుడి పంతులు అయితే చెప్పబోతున్నారు. అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాజ నమస్తుభ్యం వరంగాం దాసి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలి ఈసన్నపల్లి గ్రామంలో భక్తులకు ఇలవేల్పుగా వెలిసినటువంటి కాలభైరవ స్వామి స్వయంభూగా చెప్పడం జరిగింది. సుమారు 500-600 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి దేవాలయం. మరి ప్రత్యేకంగా స్వయంభూగా చెప్పినటువంటి ఆలయం ఇదే చెప్పుకోవచ్చు. 9 ఫీట్లు ఉన్నటువంటి కాలభైరవ ఆలయం మన భారతదేశ చరిత్రలోనే లేదు. మరి ముఖ్యంగా ఇది స్వయంభూగా చెప్పడం జరిగింది. ఇది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కలిసి తయారు చేయించి ఎడ్ల బండి పైన కాశీ నుంచి తీసుకొని వస్తుండగా ఇక్కడికి వచ్చేసరికి రాత్రి సమయమై ఆ ఎడ్లు నడవలేని పరిస్థితిలో అలసట చెంది ఒక చెట్టు నీడన ఎడ్ల బండిని కట్టివేసి మరి భోజనాలు చేస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి ఆ ఎడ్ల బండి మీద ఉన్నటువంటి విగ్రహం నిటారుగా నిలవడము, మరి తెల్లవారు లేచి చూసేసరికి ఆ ఎడ్లు పారిపోవడం, బండి విరగడం చూసి వారి విగ్రహాన్ని ఇక్కడనే వదిలిపెట్టినట్టు చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి దినదినము అభివృద్ధిలోకి దేవాలయం రావడం జరిగింది. మరి కాలభైరవ స్వామి వారికి శనివారము ఆదివారము బహుళ అష్టమి అంటే పౌర్ణమైనాక 8వ రోజు స్వామివారికి ఇక్కడ కాలభైరవ హోమము, మరి గణపతి గౌరీ నవగ్రహ సహిత రుద్ర కాలభైరవ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరి కాలభైరవ ఆలయాలు చాలా ఈ కాలభైరవ ఆలయం ప్రత్యేకమైనటువంటి స్వయంభూగా చెప్పినటువంటి ఆలయం కాబట్టి మరి దగ్గరలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కాలభైరవ స్వామి వారిని సందర్శించి దేవాలయ అభివృద్ధిలో పాల్పంచుకోగలరు. మరియు ఇది హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామారెడ్డికి మరి రైలు సౌకర్యము, బస్ సౌకర్యం ఉంటుంది. మరి ఈ కాలభైరవ ఆలయము దేవాలయ సమయాలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. శనివారం ఆదివారం అష్టమి అమావాస్య మంగళవారం రోజున శనివారం ఆదివారము మంగళవారం రోజున ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు ఉంటుంది. మరి ఇక్కడ మరి శనీశ్వరుని యొక్క ఆలయం అన్నది మరి కాలభైరవుడే రికమెండ్ చేయడం వల్లే శనీశ్వరునికి నవగ్రహాల్లో స్థానం రావడం జరిగింది. కాబట్టి పక్కనే ఉన్నటువంటి శనీశ్వరాలయం దర్శించుకోవచ్చు. అదేవిధంగా కాలభైరవుని దర్శించుకుంటే శని ప్రభావం కూడా ఉపశమనం ఉంటుంది. అది కూడా మరి అష్టమి రోజు బహుళాష్టమి, అమావాస్య రోజు స్వామివారికి శత్రుబాధ నివారణకు, రుణ బాధలు, వివాహము, సంతానము, ఆరోగ్యము, నరదృష్టి బాధలన్నీ పోవడానికి బూడిద గుమ్మడికాయని తీసుకొని వచ్చి స్వామివారికి మరి కుష్మాండ దీపం సమర్పించడంతో వారి శత్రుబాధలన్నీ కూడా తొలుగుతాయి. మరి కాలభైరవ స్వామి దేవాలయము ప్రాచార్య శ్రీనివాస్ శర్మ ప్రధాన అర్చక, కాలభైరవ స్వామి దేవాలయం. మహిమగల టెంపుల్ అనే ఐడియా చెప్పారు, అందుకని ఇక్కడికి వచ్చాము. చూస్తే బాగా ఆహ్లాదకరంగా ఉంది. టెంపుల్ చాలా నీట్గా, వసతులు అన్ని బాగున్నాయి. సో కాలభైరవ దర్శనం జరిగింది, చాలా బాగుంది. వస్తూనే ఉంటాము, చాలాసార్లు వస్తాము. చాలా పవర్ఫుల్ గాడ్ ఇక్కడ స్వయంభూగా వెలిసిన గాడ్, చాలా పవర్ఫుల్ గాడ్. చూడడానికి ఫస్ట్ టైం వచ్చాము. హెల్త్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా తగ్గుతాయి. ఇక్కడ బావిలో స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుందండి. అందరూ చెప్తూ ఉంటారు. 5 days 9 days 7 days అట్లా మన ఇష్టము. ఆడ్ నెంబర్స్ లాగా నిద్ర చేస్తే ఏదైనా ఉన్నా పోతుంది. నేను మా ఆయన ఎప్పటి నుంచో వస్తున్నాను, 4-5 సంవత్సరాల నుంచి. మాకు ఇక్కడ మంచిగా అనిపించింది. ఎప్పుడు ఎక్కడైనా పోవాలన్నా ఇక్కడ వచ్చే పోతాం. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కాలభైరవ దగ్గరికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తాం. మాకు మంచిగా అనిపించింది. గత 5 years నుంచి వస్తున్నాము. అనుకున్న కోరికలు అవుతున్నాయి కాబట్టి గుడి పవిత్రమైనది. జరిగిన అనుభవం గురించి చాలా అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఇంతకుముందు మొక్కుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఆ మొక్కు తీర్చడానికి వచ్చాము.
గుడి ఒక పవర్ఫుల్ అనే పుణ్యక్షేత్రం అని తెలిసింది. సో దాన్ని మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి అనుభవిస్తున్నాము. మా బ్రదర్ 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక రూమ్ కూడా కట్టించారు, వాళ్ళకి మంచి జరిగిందని చెప్పి. మానసికంగా ఎవరైనా దెబ్బతిని ఉన్నా కూడా ఇక్కడికి రావడం వల్ల, ఇక్కడ 9 days స్టే చేయడం వల్ల అవన్నీ కంపల్సరీ నెరవేరుతాయి అనేది ఇక్కడ మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్న విశిష్టత ఈ టెంపుల్కి. ఇక్కడ నాకు జరిగిన అనుభవం ఏంటంటే, మా పాపకు చాలా రోజుల నుంచి హెల్త్ చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుండేది కాదు. హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. అయితే మాకు ఇట్లా మా మమ్మీ వాళ్ళు ఒకసారి భైరవ స్వామి దగ్గరికి వెళ్ళండి అంటే అలా మేము వచ్చాము. మా పాప హెల్త్ చాలా బాగుంది. మాకు అది మేము ప్రతి కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో ఇక్కడ దీపారాధన చేసుకుంటాము, ఇక్కడికి వస్తాము. కాలభైరవ స్వామి కాశీలో నుంచి ఇక్కడికి ఇంత విశిష్టత అంటే, కాశీలో ఇంత విశిష్టత ఉందో ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఈ రామారెడ్డి కాలభైరవ స్వామి విశిష్టత కూడా అంతే ఉందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ కాలభైరవుడు అని చెప్పేసి చాలా మహిమగల దేవుడు. సంవత్సరాలు అయిపోయింది బొక్కెంత నీళ్ళుచేది, సంవత్సరాలు అయింది బొక్కెంత నీళ్ళుచేది, బావిలో నీళ్ళు చూసి. మళ్ళీ మీ గోల్డెన్ డేస్ అని గుర్తుకొస్తున్నాయి అనుకుంటా సార్. చిన్నప్పుడు చాలా మంది భక్తులు వస్తారు. ఎక్కువ మటుకు సండే, ట్యూస్డే ఈ టైంలో చాలా మంది వస్తుంటారు. ఓకే. అనుకున్న ఇవన్నీ నెరవేరుతాయి. చాలా మహిమ గల. సో కాలభైరవుని గుడి దగ్గర మన వాళ్ళు వండుకొని వచ్చారు. ఐటమ్స్ అయితే మనకు వచ్చేసి కిచిడి, పప్పు, టమాటా చికెన్, ఇదొకటి పకోడీ, ఇది ఇంట్లో చేసింది కదా బయటకి తెచ్చింది. ఇది టమాటా కూర, ఇది మామిడికాయ తొక్క, కొంచెం డిఫరెంట్ మామిడికాయ తొక్క. దిస్ ఫస్ట్ బి బైట్. టెంపుల్ ఆపోజిట్గా మనకు రూమ్స్ కూడా ఉన్నాయి, రూమ్స్ అలాట్మెంట్. సో ఇది కమ్మన్, అది దా సర్ప్రైజ్. హే లుంగి మ్యాన్, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు బి బైట్ ఛానల్.